19 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అని ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ట్రావెల్ బస్సులో పాపం హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయేవాళ్ళు సిద్ధటేకూరు దగ్గర ఒక మోటార్ సైకిల్ అడ్డం వచ్చి యాక్సిడెంట్ కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే కొద్దిసేపు యాక్సిడెంట్ అంటే మోటార్ సైకిల్ జరిగినప్పుడు తగిలినప్పుడు కొద్దిగా నిలబెట్టి ఉంటే మాత్రం ఎమ్మడి ఈ ప్రమాదము జరగకుండా పోయేది. కానీ అతని నెగ్లిజెన్స్ వల్ల దగ్గర ఒక వలరాంగ్ దూరం తీసుకుపోవడంతో మొత్తం ఆ పెట్రోల్ అదంతా కూడా రోడ్డు మీద ఆ బైక్ రాసుకోవడంతో మొత్తం పెట్రోల్ అదంతా బండ్లు కావడం మొత్తం బస్ అనుకోవడం 19 మంది మరణానికి కారణం అనేది మాత్రం ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఈ ట్రావెల్స్ సరైన ప్రికాషన్స్ ఏదైనా కూడా ప్రమాదం జరిగితే వాళ్ళను ఏ విధంగా కాపాడాలనే ప్రికాషన్స్ కానీ దానికి సంబంధించినట్టు కానీ ఏమాత్రం కూడా ఉపయోగపడ పరిస్థితిలో లేదు. ఇప్పటికీ మనం చాలా బస్సు ఇన్సిడెంట్ చూడడం జరిగింది. చాలాసార్లు కాలిపోవడం, చాలా మంది చనిపోవడం. ఇప్పటికైనా కూడా ఈ బస్సు తయారు చేసే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు కానీ కూడా ఇటువంటి ఓల్వా బస్సులు ఇవన్నీ తయారు చేసినా కూడా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఫైర్ అయినప్పుడు కానీ ఈ ప్యాసింజర్లకు సేఫ్టీగా ఉండే విధంగా దానిని డిజైన్ చేయాలని వాళ్ళని కోరడం చెప్తారు. ఈ డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోవడం అనేది ఈ స్పీడ్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు చూడు 19 మంది వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా రోడ్ల మీద అంటే వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒకరు కానీ చాలా మంది ఈరోజు పరిస్థితి 19 ఫ్యామిలీస్ అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి. అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ట్రావెల్ బస్సుని స్పీడ్ కంట్రోల్ చేయాలి. ఈ డ్రైవర్లకు కూడా అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఉండాలి. ఈ ట్రైనింగ్లో కూడా ఎట్లా ఉండాలి, ఏం కథ అనేది కూడా ఒకసారి డ్రైవర్లు ట్రైనింగ్ వాళ్ళకందరూ కూడా 19 మంది కూడా చనిపోయిన వాళ్ళకు ఆత్మ శాంతి కలగాలని వాళ్ళకందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగింది అనేది కూడా మీరు మన పార్టీ తరఫున పోయి అక్కడ పోయి పరిశీలించమని చెప్పి ఇమ్మీడియట్గా మా పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఫోన్ చేయడం జరిగింది. మీరు పోయి చూసి దాంట్లో మనం ఏదైనా చేయడానికి మీరు అంటే మేము ఆడపోయి ఆడ పరిస్థితి అంతా చూడడం జరిగింది. చూసిన తర్వాత మనం ఏం చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఆడ చూసి వాళ్ళకందరూ కూడా ఒక్కసారి వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని ఈ విధంగా మా సానుభూతి తెలియజేయాలని ఉద్దేశం. అది కూడా పాణ్యం నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడం మేము కూడా చాలా ఫీల్ కావడం జరిగింది. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈరోజు చెన్నమ్మ సర్కిల్లో మనం ఈ విధంగా కొవ్వొత్తి ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు?